ఈరోజు నా అంశం ఏంటిదంటే ఆయనే. ఏంటిది? ఆయనే నా జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. నా జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, నా జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. లైవ్ లో ఉన్నవారు చెప్పండి, ఈరోజు నా అంశం ఏంటి? ఆయనే. ఆయనే చెప్పండి. లైవ్ లో ఉన్నవారు చెప్పండి మళ్ళీ, ఆయనే. ఆయనే. ఇక్కడ ఉన్నవారు చెప్పండి, ఆయనే. ఇంకా కొంచెం బిగ్గరగా చెప్పాలి. ఆయనే. మీరు ఆగండి అమ్మగారు. మీరందరు చెప్పండి, ఇక్కడ ఇక్కడ ఇంకా బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము 49, ఆది కాండము 49వ అధ్యాయం, ఆది కాండము 49వ అధ్యాయం 24వ వచనం. ఆది కాండము 49వ అధ్యాయం 24వ వచనం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వారి హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును. ఇజ్రాయేలుకు బండయు మేపిడి వాడును ఆయనే. హల్లెలూయా. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలను పైనుండి మిట్టి దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను ఆయన నిన్ను నింపును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. నా కుటుంబ పోషణ ఎలా అని బాధపడుతున్నావా? నా బిడ్డల పోషణ ఎలా అని బాధపడుతున్నావా? నా జీవితం ముందుకు సాగట్లేదు అని బాధపడుతున్నావా? నా పిల్లలను ఎవరు పోషిస్తారు? నా పిల్లలకు దిక్కెవరు అని బాధపడుతున్నావా? నా పిల్లలకు దిక్కెవరైతారు నాకేదైనా అయితే అని బాధపడుతున్నావా? మేపెడివాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 8:18. ఈరోజు ఏ వేదనలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఆయనే సమస్తము నీ కుటుంబాన్ని పోషించగలిగే దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చూద్దాం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనం. నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదరని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సామర్థ్యము లేదు అని మనం అనుకుంటాం, కానీ మనకు సామర్థ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు సామర్థ్యాన్ని కలగజేస్తాడు ఆయన. నువ్వు అనుకుంటావు నీకంత సీన్ లేదు అనుకుంటావు, ఆ ఉద్యోగానికి నేను అర్హుణ్ణి కాదు అనుకుంటావు, కానీ ఆ ఉద్యోగానికి అర్హుడవు నీవే అని దేవుడు చెప్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నాకు సామర్థ్యము లేదయ్యా. 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను
జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం కలగజేస్తాడు ఆయన? సామర్థ్యము. నువ్వు అనుకుంటావు యానిమేషన్ నేను చేయలేను, ప్రోమో నేను చేయలేను నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు ఏం చేస్తాడు? సామర్థ్యము కలగజేస్తాడు. ఆమేన్. ప్రభువా నేను హైదరాబాద్లో పెట్టలేను ప్రభువా అని నేను అనుకుంటా. దేవుడు ఏమంటున్నాడు? నేను సామర్థ్యం ఇస్తాను. ఆమేన్. ప్రజలను నేను నడిపిస్తాను, నీ ద్వారా నేను అద్భుతాలు జరిగిస్తాను. నువ్వు వెళ్ళు సికింద్రాబాద్ హరిహర కళాభవన్కి. దేవుడు నాతో అన్నాడు, నెక్స్ట్ మంత్ హరిహర కళాభవన్ సరిపోదంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. నెక్స్ట్ మంత్ హరిహర కళాభవన్ సరిపోదు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి మాటలు అంటే దేవుడిచ్చినటువంటి సామర్థ్యములో నుంచి, దేవుడిచ్చినటువంటి శక్తిలో నుంచి, దేవుడిచ్చినటువంటి బలములో నుంచి. ఈరోజు సొసైటీ నిన్నంటది, నీ వల్ల కాదు, నువ్వు చాతగానోడు, నువ్వు దిక్కులేనోడివి, నీ వల్ల కాదు అని ప్రజలు అంటారు. కానీ దేవుడు ఏమంటాడు? నేను శక్తినిస్తా, నేను బలమునిస్తా, నేను ఐశ్వర్యాన్ని ఇస్తా, నేను సామర్థ్యాన్ని ఇస్తా, నీ వల్ల అవుతుంది, నువ్వు నడువు అంటాడు ఆయన. ఆమేన్ ఆమేన్. దావీదు ఆ యుద్ధ భూమిలో అడుగు పెట్టినప్పుడు, అరే పొట్టాడా నువ్వు గొర్రెల కాపరివిరా, నీ వల్ల కాదు, చచ్చిపోతావురా గొలియాతు చేతిలో, ఒకటే దెబ్బలో చచ్చిపోతావు, నీ వల్ల కాదు అని సొంత అన్నలు, బంధువులు, గ్రామస్తులు అనేక మంది ఆయనని వెనక్కి లాగారు. దావీదు ఒకటే నమ్మాడు, నా వల్ల కాకపోవచ్చు కానీ దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇస్తాడు. గట్టిగా చప్పట్టు కొట్టాలా. రికమాలా రాబా షేకే దియాలా రాబా. హోలీ స్పిరిట్. అన్నా ఈ ఉద్యోగం నాకు రాదని బాధపడుతున్నావా? అన్నా ఈ ఉద్యోగం నాకు రాదని బాధపడుతున్నావా? ఇక నా జీవితం అయిపోయిందన్నా, నేను చదువుకి నేను చేసే ఉద్యోగానికి పొందన లేదన్నా అని బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? అయితే ఈరోజు నీకు శుభవార్త, నీకు నా దేవుడు సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అన్నా నేను ఇల్లు కట్టుకోలేనన్నా, నా వల్ల కాదు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు కట్టని గృహాన్ని నువ్వు కట్టబోతున్నావు నీ గ్రామంలో. ఆమేన్ ఆమేన్. అన్నా నేను పరిచర్య చేయలేనన్నా, నాకు శక్తి లేదన్నా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరన్నా, అన్న సంఘ బిడ్డలు లేరు, ఎవరు లేరన్నా, నా తల్లిదండ్రులు నాకు లేరన్నా, నా తల్లిదండ్రులు పాస్టర్స్ గారన్నా అని బాధపడుతూ ఈ లైవ్లో పాల్గొంటున్నావేమో ప్రియ సేవకుడా. నా దేవుడు ఈ లైవ్ లో నుంచి దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఓటమి ఈ లైవ్ లో నుంచి దేవుడు నీకు గెలుపుని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. బాధలు నన్ను చుట్టుముట్టినను. ఆమేన్ హల్లెలూయా. బాధలతో ఉన్నావా, దిగులుతో ఉన్నావా? కళ్ళు మూసుకో ఒక్క నిమిషం. దేవుడు నీకు శక్తితో నింపబోతున్నాడు. నీ గుండె నీలో కలవరపడుతుందా? వేదనతో ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఆరాధనలో ఉందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. లైవ్ లో ఉన్నవారు
ఆమేన్. నీకు సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు. బాధలు నన్ను చుట్టూ ముట్టినను, నా హృదయం నాలో కలవరపడుతున్నావా? నా సొంత జనులనే నిందలతో, నీ సొంత జనులు నిన్ను నిందిస్తున్నారా? నా గుండె నాలో నీరైపోగా, నిరాశలలో దర్శించితివి, ఆదరించితివి. మిక్కుట ప్రేమ చూపితివి, నీ కృపను పంచితివి. ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎవరు కళ్ళు తెరవకు. ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు. నేనేమై ఉన్నా ప్రభువా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేవి కోరుకోనయా, అసలు ఇంకేవి కోరుకోనయా, ఇంకేవి కోరుకోనయా, అసలు ఇంకేవి కోరుకోనయా. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితాలలో అద్భుతము జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. దాచి ఉంచిన దేవుడు, ఆమేన్. దాచి ఉంచిన దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇయ్యడా? పిల్లలు నీకు పుట్టరు అంటారు, నీ దగ్గర శక్తి లేదు, నీ దగ్గర బలము లేదు, నీ శరీరము సహకరించట్లేదు అంటారు డాక్టర్. కానీ దేవుడు అంటాడు నీకు సామర్థ్యాన్ని ఇస్తా, చక్కటి సమూయేలుని ఇస్తా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా చెల్లి పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నావా? ఆమేన్. సమూయేలు పుట్టాలంటే హన్న పడ్డ నిందలు నువ్వు పడాలా. ఆమేన్, ఆమేన్. టెస్ట్ మోనిగా మారబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు 2:7. ఈరోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. జాషువా డాడీ నువ్వేమనుకుంటావు? నాకేం రాదు, చదువు రాదు, నాకేం రాదు, నాకేమొచ్చు అనుకుంటావు. ఆమేన్. యేసు నామములో దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. రానిదంటూ ఏది లేదు. దేవుడు శక్తినిస్తాడు, ఆమేన్. దేవుడు బలాన్ని ఇస్తాడు, ఆమేన్. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు చదువునిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆమేన్. విద్య లేని పామరులు నిలబడ్డారు,
పరిశుద్ధాత్మ దేవుడు పని చేసినాడు. ఆమేన్. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి కావాల్సింది మంచి మంచి తెలివి ఉన్న వాళ్ళు కాదు. దేవునికి కావాల్సింది గొప్ప గొప్ప వంశముల పుట్టిన వారు కాదు. ఆమేన్. దేవునికి కావాల్సింది ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళ నో. దేవునికి కావాల్సింది దేవుని కొరకు బలముగా నిలబడేవారు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడే వారికి దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఈయన నిలబడితే ఇటు గాలి వస్తే ఇటు వెళ్ళిపోయే వాళ్ళని, ఇటు గాలి వస్తే ఇటు వెళ్ళిపోయే వాళ్ళు దేవుడు వారికి సామర్థ్యాన్ని ఇవ్వడు. ఎవరైతే దేవుని కొరకు బహుబలముగా నిలబడతారో వారికి సామర్థ్యాన్ని ఇస్తారు. గట్టిగా చెప్పండి కొట్టాల. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని కూడా మీ అందరికి ఇస్తాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఆమేన్. కొట్టాలి గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించుకోవట్లే కదా ప్రభువా, నాకేంటి ప్రభువా ఈ ఆరోగ్య పరిస్థితి అని బాధపడుతున్నా. మన ప్రాంగణమే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మారబోతుంది. కొట్టాలి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామములో షుగర్ నార్మల్ రిపోర్ట్స్ యేసు నామములో. ఆమేన్. ఆమేన్. లేడి పిల్లలు గంతులు వేసినట్టు గంతులు మీరందరూ వేయుదురు గాక. ఆమేన్. నీలో ఉన్నటువంటి పక్షవాతం యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. శీఘ్రముగా దేవుడు నీకు స్వస్థతనిచ్చు గాక. ఆమేన్. ఆయన దీవించడం ప్రారంభిస్తే దింపడం ఎవరి తరం కాదు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. 1 సమూయేలు 2వ అధ్యాయం 7వ వచనం. నాకు స్క్రీన్ మీద వాక్యం కావాలి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు, హల్లెలూయా, కృంగచేయువాడును చాలు లేవనెత్తువాడును ఆయనే. ఫస్ట్ ఏంటి? ఐశ్వర్యమును కలగజేయువాడు ఎవరు? ఆయనే. ఆయనే. నువ్వు బిచ్చగాడిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఐశ్వర్యవంతుడుగా దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడంట. ఆమేన్. ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అనేక మంది బిడ్డలను నీ ద్వారా బ్రతికించడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఈరోజు ఉద్యోగం లేక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుగుతున్నావేమో, అన్న డిగ్రీ అయిపోయిందన్న, పీజీ అయిపోయిందన్న అని బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను. ఆమేన్. నా దేవుడు తలుచుకుంటే గెస్టెడ్ ఆఫీసర్ గా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలా. కొట్టు గట్టిగా చెప్పలా. గెస్టెడ్ ఆఫీసర్ ర్యాంక్ దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు సామర్థ్యము లేని దేవుడు కాదు, ఆయన సామర్థ్యముతో నింపే దేవుడు. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆమేన్. జీసస్. గెస్టెడ్ ఆఫీసర్ గా లేవనెత్తే దేవుడు. దరిద్రులను అధికారతో కూర్చుండబెట్టుటకును, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును, మహిమగల సింహాసమును, మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింప చేయుటకు వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. పెంట కుప్పలో ఉన్న వారిని పైకి లేవనెత్తువాడు ఆయనే. ఆమేన్. 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 మనం ఏం చేస్తాం? ఆయన దగ్గరికి పోం. ఎక్కడికి పోతాం? ఎమ్మెల్యే దగ్గరికి పోతాం. సార్ నాకు ఉద్యోగం సార్. మనం మొక్కడం కాదు ఆయన్ని, మన అయ్య మొక్కాల, మన అమ్మ మొక్కాల. దండాలండి ఎమ్మెల్యే గారు, దండాలండి ఎంపీ గారు. నో, పెంట కుప్పలో ఉన్న వారిని పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఆమేన్.
మన దగ్గర అభిషేకం తీసుకోవడానికి ఎమ్మెల్యేలు క్యూ కట్టాలా యేసు నామంలో. ఆమేన్. మన దగ్గర అభిషేకం తీసుకోవడానికి, ప్రేయర్ చేపించుకోవడానికి కలెక్టర్లు తరలి రావాలా, ఎంపీలు తరలి రావాలా, ఎమ్మెల్యేలు తరలి రావాలా, గెస్టెడ్ ఆఫీసర్స్ తరలి రావాలా. దట్ ఈస్ అభిషేకం. ఆమేన్. అట్టి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడో. దరిద్రులను పైకి లేవనెత్తువాడవు, నీవే రాజువు. ఆమేన్. హల్లెలూయా. మా నవీన్ని అందరూ అనుకున్నారు ఈయన అక్కడక్కడ పాడతాడేమో అనుకున్నారు. ఆమేన్. ఆయన లేపడం ప్రారంభిస్తే దించడం ఎవరి తరం కాదు. ఆమేన్. హల్లెలూయా. దరిద్రులను. ఆమేన్. కడు చప్పట్లు కొట్టాలి ప్రతి ఒక్కరు. హోలీ స్పిరిట్. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజు. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన యేసయ్య. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. స్తుతించాలి. హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన యేసయ్య. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా. ఆమేన్. ఏంటి డాడీ? డాడీ దరిద్రులను లేవనెత్తువాడు. ఆమేన్. ఆమేన్. అరే నా తండ్రి రాజు అయినప్పుడు నేను బిచ్చగాడినా చెప్పాలా మీరు? పిల్లి బిడ్డలు ఎవరైతారు? పిల్లి అవుతారు. సింహం బిడ్డలు సింహం. సింహం. సింహం బిడ్డలు పిల్లి లెక్క మ్యావ్ అని వెళ్ళిపోరు. ఆమేన్. ఆమేన్. సింహం బిడ్డలు గర్జిస్తారు. ఆమేన్. ఎంపీల ముందు అలానే ఉంటారు, ఎమ్మెల్యేల ముందు అలానే ఉంటారు, సంఘ బిడ్డల ముందు కూడా అలానే ఉంటారు. బాంచన్ ద్వారా ఎమ్మెల్యే గారు బాంచన్. ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, కలెక్టర్లు వచ్చినా, ఎవరు వచ్చినా మన అభిషేకం ముందు మోకరించాల్సిందే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నాకెవరు లేరు, నాకు ఒంటరి వాణ్ణి, అనాథని అని చెప్పి బాధపడుతున్నావేమో. దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే నా రాజు. ఆమేన్. రాజు బిడ్డలు రాజులమే మనం. ఆమేన్. మనది రాజా బతుకు. ఏది కావాలన్నా రాజుని అడుగుడే. డాడీ ఇగో ఏసయ్యా నాకు అది కావాలయ్యా, నాకు కీబోర్డ్ కావాలి ఏసయ్యా, ఏం చేయాలి, నాకు రిథమ్ ప్యాడ్ కావాలయ్యా, నా చర్చిలో ఫ్యాన్లు కావాలయ్యా. ఇప్పుడు నేను దేనికోసం అడుగుతున్నా? అయ్యా నాకు ప్రేయర్ టవర్ కావాలయ్యా, ప్రార్థన గోపురం రేకులతో ఉందయ్యా, ఎర్రటి ఎండలు కొడుతున్నాయ్యా, లోపలికి వెళ్తే ఎర్రటి ఎండలయ్యా,
మంచి ప్రార్థన గోపురం కట్టబడాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. రాజుల రాజు రానయ్యున్నవాడు నీవే రాజువు. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? యుద్ధ వీరుడా. ఆమేన్. దానికి టైం ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు అద్భుతాలు జరిగించబోతున్నాడు, సూచక క్రియలు జరిగించబోతున్నాడు. ప్రార్థన గోపురం కట్టిస్తాడా? కట్టియాడా? కట్టిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 2 సమూయేలు 22వ అధ్యాయం 35వ వచనం. 2 సమూయేలు 25వ అధ్యాయం 2 సమూయేలు 22వ అధ్యాయం 35వ వచనం. ఈ లైవ్లో ఉన్న వారందరినీ దేవుడు తాకుతున్నాడు ఈ రాత్రి. భయముతో, దిగులుతో, వేదనతో ఉన్నారేమో. పెంట కుప్పలో ఉన్న వారిని లేవనెత్తే దేవుడు నా దేవుడు. దరిద్రులను లేవనెత్తేవాడు నా దేవుడు. ఆమేన్. ఆయనే. 2 సమూయేలు 22వ అధ్యాయం 35వ వచనం. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. ఆమేన్. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము చేయ నేర్పు వారు ఆయనే. నా అంశం ఏంటి ఇయాలా? ఆయనే. నా అంశం ఏంటి ఇయాలా? ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అపవాది అయిన సాతాను. అందరూ లేచి నిలబడదామా? సింహము వలె వచ్చిన. ఎట్లా? అపవాది అయిన సాతాను ఏం చేస్తాడు? అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. 1 2 3 గో. కదలాలి, ఇటు అటు కదలాలి. చప్పట్లు కొడదామా? Holy Spirit. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండా. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చప్పట్లు కొట్టాలా? అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
ఏ సాతాను గాడైతే మనల్ని తరుముతున్నాడో, ఏ సాతాను గాడైతే నిన్ను తరుముతున్నాడో, వాడి కాడి యేసు నామములో విరిగి వేదన దుఃఖం యేసు నామములో తొలగిపోవునుగా. నీకు యుద్ధము నేర్పే దేవుడు ఆయన. ఆమేన్. యుద్ధము చేయు నేర్పువాడు నా దేవుడు. ఆమేన్. ఆయనే యుద్ధము నేర్పిస్తాడు. నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు, ఎలా పరిచర్య చేయాలో నేర్పిస్తాడు, ఎలా ఎడిటింగ్ చేయాలో నేర్పిస్తాడు, ఎలా కీబోర్డ్ కొట్టాలో నేర్పిస్తాడు, ఎలా పాటలు పాడాలో నేర్పిస్తాడు, ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు, ఎలా ఇల్లు కట్టుకోవాలో నేర్పిస్తాడు, ఎలా పరిచర్య చేయాలో కూడా నేర్పిస్తాడు. ఆమేన్. సకలము నేర్పించే దేవుడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా మోషే అంత టాలెంట్ నేను కాదయ్యా, మోషే అంత తెలివి నాకు లేదయ్యా అని చెప్పి యెహోషువ అడుగుతుంటే, మోషే యెహోషువ నమ్ముకున్న, ఆ మోషే నమ్ముకున్న దేవుణ్ణి, ఆ యెహోషువ అయినటువంటి నీవు నమ్ముకున్న దేవుణ్ణి, నేనొక్కడే ఆయనని వాడుకున్న దేవుణ్ణి నిన్ను వాడుకోలేనా? ఆయనను లేవనెత్తిన దేవుణ్ణి నిన్ను లేవనెత్తలేనా? నిన్ను నేను లేవనెత్తబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. బాబా బాబా రికమాల రమ షేకే దియాల రబా బాబా. హోలీ స్పిరిట్ ఈ లైవ్ లో ఉన్నవారు యేసు నామములో ఒక బలమైన అద్భుతమైనటువంటి ఒక అభిషేకం అనే దుప్పటి మీ మీద కుమ్మరించబడబోతుంది. రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ హోలీ. ఏం చేస్తున్నాడు ఆయన? యుద్ధాన్ని నేర్పిస్తాడు. రాదు అనేది ఏం లేదు, ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. 2 సమూయేలు 22:49. 2 సమూయేలు 22వ అధ్యాయం 49వ వచనం వాక్యం స్క్రీన్ మీద రావాలి నాకు. హోలీ స్పిరిట్. 22వ అధ్యాయం 49వ వచనం. ఆయనే నా శత్రుల చేతిలో నుండి 22వ అధ్యాయం 49వ వచనం చదువునాను. ఆయనే నా శత్రుల చేతిలో నుండి, ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. ఆమేన్. నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. మళ్ళీ చదవండి అమ్మగారు. ఈ లైవ్ లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా వినండి ఈరోజు వాక్యం. ఆయనే నా శత్రుల చేతిలో నుండి నన్ను, ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ఆమేన్. కలవరపడినే కలవరముతో ఉన్నావా? నన్ను విడిపించేవారు లేరు, శత్రువుల చేతిలో నుండి విడిపించేవారు లేరని బాధపడుతున్నావా? కోర్టు కేసులతో బాధపడుతున్నారా? చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారా? నీ శత్రువుల ముందు నీకు బిర్యానీని సిద్ధపరిచే దేవుడు నా యేసయ్య. మటన్ బిర్యానీ అంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ అంటే ఫ్రాన్స్ బిర్యానీ, ఏది అంటే అది. వెజిటేబుల్ బిర్యానీ వేసాయా అంటే వెజిటేబుల్ బిర్యానీ. నీ శత్రువుల ముందే బెంచి కారులో తిప్పే దేవుడు నా దేవుడు. నువ్వు కార్ దిగి ఇలా వస్తా ఉంటే వీడా ఉద్యోగం లేకుండా తిరుగుతున్నావు ఆ విలేజ్లో నువ్వు కార్లో తిరిగే రోజులు రాబోతున్నాయి తమ్ముడు. శత్రువు బలమంతటి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? విజయం ఇయ్యబోతున్నాడు. ఆమేన్. విజయం ఇయ్యబోతున్నాడు. ఈరోజు
విజయము లేక ఓడిపోతున్నావా? ఈరోజు ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నావా? శత్రువుల ముందు తల దించుకునే స్థితిలో ఉన్నావా? ఈరోజు వేదనలో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎవరి ముందైతే తల దించుకున్నావో, ఎవరి ముందైతే ఇలా తల దించుకున్నావో, వారి ముందే ఒక రోజు రాబోతుంది. వారి ముందే స్టేజి మీద నువ్వు మాట్లాడబోతున్నావు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొడ 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 గట్టిగా కొడ. ఈరోజు నిన్ను చూసి వాళ్ళు నవ్వుతున్నారేమో, నవ్వుకొని. ఈరోజు నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారేమో, ఎగతాళి చేసుకొని. ఎంత చేసుకుంటారే చేసుకొని. ఈరోజు నిన్ను చూస్తే ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే, నువ్వు వేసుకున్న బట్టలను బట్టి, నువ్వు వేసుకున్నటువంటి ఆ పాయింట్ని బట్టి, షర్టుని బట్టి నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారేమో. ఎగతాళి చేస్తున్నారా? చేయని, పర్లే చేసుకొని. ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఏం రోజు? వారి కంటే పైకెత్తే రోజు రాబోతుంది. కొట్టాల గట్టిగా చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్. ఏమన్నారు? ఆమేన్. వారి కంటే పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఆమేన్, ఆమేన్. దావీదు ఎప్పుడు అనుకోలే సింహాసనం నాకు వస్తుందని. యేసేపు ఎప్పుడు అనుకోలే నాకు ఈ సింహాసనం వస్తుందని. ఆయన లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కలవరపడినే. ఏడుస్తున్నావా చెల్లి? మనస్ఫూర్తిగా ఏడ్చేసాయి. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. నీవు నాకుండగా, నీవే నా అండగా. నీవు నాకుండగా, నీవే నా అండగా. నీవేనా, నీవేనా, నీవేనా. నీవేనా ఆత్మదానం తీర్చిన, వెంబడించిన మండవు. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనకుండగా? ఆయన మనకుండగా. నీ అన్న కలెక్టర్ అయినా నీ దశ మారదు, నీ దిశ మారదు, నీ బ్రతుకు మారదు. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య మనతో ఉంటేనే ఆనందము, సంతోషము, సమాధానం.
యేసయ్య మనకు లేకపోతే ఏది ఉండదు. ఆయన మనకుండాలి. ఆమేన్. ఆయన ఉంటేనే నువ్వు శత్రువులను జయించగలుగుతావు. ఆయన లేకపోతే మనం శత్రువులను జయించలేము. రాహుల్ గాంధీ వాళ్ళ నాన్న పేరేంటి? ఇందిరాగాంధీ అంతేనా? అమ్మ పేరా? మరి నాకైతే రాజకీయాల గురించి తెలియవు. కానీ చూడండి, వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు, వాళ్ళకే సెక్యూరిటీ లేదు. ఆమెన్ ఆమెన్. సెక్యూరిటీ లేదు. ఒక చిన్న అబ్బాయి వెళ్ళి చంపేశాడు. డబ్బుంది, ఐశ్వర్యం ఉంది. రాజీవ్ గాంధీ గారు చిన్న పాపనో బాబు వెళ్ళి చంపేశాడు. సెక్యూరిటీ లేదు. యేసయ్య మనతో ఉంటేనే మనకు సకల సమృద్ధి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 33:7. కీర్తన గ్రంథము 33:7. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 33:7. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. ఆయనే మనకు సహాయము చేయువాడు ఆయనే. ఆయనే. మనుషులు ఏమంటారు? మనుషులు ఏమంటారు? సహాయం చేస్తా అంటారు. ఆమేన్. నీకు నేను సహాయం చేస్తా అంటారు, నీతో ఉంటా అంటారు. కానీ కష్టము రాగానే, బాధ రాగానే, వేదన రాగానే బాయ్ 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 అని చెప్తాయి వెళ్ళిపోతా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు సహాయము చేసే దేవుడు. ఏ సహాయము కోసం ఎదురు చూస్తున్నావో, ఏ గర్భఫలము లేక బాధపడుతున్నావో, ఏ గృహము లేక బాధపడుతున్నావో, ఏ ఇల్లు లేక బాధపడుతున్నావో, ఏ ఉద్యోగం లేక బాధపడుతున్నావో, ఏ బాధలతో, ఏ అప్పులతో సతమతమైపోతున్నావో, ఏ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావో, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, నీకు నా దేవుడు సహాయము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీకు సహాయము చేయబోతున్నాడు. ఆమేన్. నీకు సహాయము చేయబోతున్నాడు. సహాయము చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతము చేయబోతున్నాడు. ఈ లోకంలో నీకు ఎవ్వరు సహాయము చేస్తారు? చేయరు. చేస్తామని చెప్పి టైం రాగానే వాళ్ళు పారిపోతారు వాళ్ళు. కానీ నీకు సహాయము చేసే దేవుడు ఉన్నాడు. నీ కొరకు నిలబడే దేవుడున్నాడు. ఆయననే నేను ఆరాధిస్తున్న యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 40:29. నీకు సహాయము చేసే దేవుడు ఆయన. పక్కన వారితో చెప్పండి, పక్కన వారితో చెప్పండి, నీకు సహాయము చేసే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. నీకు సహాయము చేసే దేవుడు ఆయన. యెషయా గ్రంథం 40:29. యెషయా గ్రంథం 40:29. 40:29. త్వరగా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. గట్టిగా చెప్పండి కదా. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు వచ్చినప్పుడు డాడీ డాక్టర్ని పిలివు డాడీ అనొద్దు. ఆమేనండి. నాకు బలమిచ్చే దేవా యేసయ్యా, ఇప్పుడే నన్ను తాకో, హల్లెలూయా, ఇప్పుడే నాకు స్వస్థతనివ్వు. నువ్వు బలమిచ్చే దేవుడవు కదా, నువ్వు శక్తినిచ్చే దేవుడవు కదయ్యా, నీ జీవాన్ని ఇచ్చే దేవుడవు కదా. నాకు ఇప్పుడే బలముతో నేను నింపబడుదును గాక. రికమాల రాబా షేకే దియాల రాబా బాబా హోలీ స్పిరిట్. ఈ వర్తమానము జరుగుతుండగానే
పక్షవాతముతో పడిపోయిన వారు ఈ వర్తమానం విని లెగుదురుగా. ఆమేన్. ప్రతి బలహీనతలు యేసునామములో తొలగిపోవునుగా. లైవ్ చూస్తున్న వారికి బలము కుమ్మరించబడునుగా. ఎంతమంది అయితే అనారోగ్యముతో బాధపడుతున్నారో వారికి స్వస్థత కలుగునుగాక. హోలీ స్పిరిట్ బలమిచ్చే దేవుడు ఆయన, శక్తినిచ్చే దేవుడు ఆయన. హోలీ 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 బలము 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 పొందుకునుదురుగా. ఈరోజు స్వస్థతలు జరుగునుగా. ఈ వర్తమానం వింటున్న మీ శరీరంలో ఒక అలజడి స్టార్ట్ అవ్వునుగా. ఈ వర్తమానం వింటున్న మీ గృహాలలో చీకటి తొలగిపోవునుగా. ఈ వర్తమానం వింటున్న మీ గృహములో ప్రతి గడిపిడి శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, భార్య భర్తల మధ్యలో గొడవలు, తల్లి కొడుకుల మధ్యలో గొడవలు, తండ్రి కొడుకుల మధ్యలో గొడవలు, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు యేసు నామములో లయమైపోయి వెళ్ళిపోయి విడుదల యేసు. ప్రతి బలహీనతల తొలగి కొలస్సీ పత్రిక 1:17. కొలస్సీ పత్రిక 1:17. ఈరోజు బలమైన అభిషేకం మీ మీదకి దిగబోతా ఉంది. అందరం లేచి నిలబడదాం. ఇక ముగింపు. ఇక అందరం లేచి నిలబడాలా. అందరూ లేచి నిలబడాలా. కొలస్సీ పత్రిక 1:17. అగ్ని మండించు. హోలీ స్పిరిట్. కొలస్సీ పత్రిక 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొట్టు గట్టిగా చెప్పలో. ఆమేన్. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అరే వైద్యులకు పరమ వైద్యుడు నా యేసయ్య. ఆమేన్. ఆయన తాకితే చచ్చిపోయిన వాళ్ళు లేశారు. ఆమేన్. ఆయన తాకితే పుట్టిన దగ్గర నుంచి కుంటివారు లేచి నడిచారు. ఆమేన్. ఆయన తాకితే పుట్టిన దగ్గర నుంచి గుడ్డివారు కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్. ఆయన తాకితే చనిపోయినటువంటి ఎముకలలో జీవము కలిగింది. హోలీ స్పిరిట్ ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు మనందరి జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు యేసయ్య. ఎవరి మీద ఆధారపడుతున్నావు చెల్లి? ఎవరి మీద ఆధారపడుతున్నావు తమ్ముడా? ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఎవ్వరు మనకొద్దు. మనకు యేసయ్యే కావాలా. ఆమేన్. మనకు యేసయ్యే కావాలా. ఈరోజు ఈ మాటలు వింటుండగా పిడికిలి బిగించి నీలో ఒక అగ్ని మండును గాక. హల్లెలూయా. నీలో ఒక అగ్ని మండును గాక. అగ్ని మండించు. అగ్ని మండించు. చేతులు ఊపుదాం. మీరు కూడా దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. ఆమేన్. ఆ చేతులు లెగాల యేసు నామములో. ఇప్పుడే స్వస్థత నీకు జరుగునుగా. ఆమేన్. యేసు నామములో శీఘ్రముగా ఆ బిడ్డకు స్వస్థత కలుగునుగా. అగ్ని మండించు. నాలో అగ్ని మండించు. అగ్ని మండించు. నాలో అగ్ని మండించు.
అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు చప్పట్లు కొట్టాలి నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండునుగా ఆమేన్ ఆమేన్ ఏం మండాలా అగ్ని ఏం మండాలా అగ్ని Holy Spirit, Holy Spirit, Holy Spirit. Shake diya la ra ba 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 ba. Holy Spirit, Holy Spirit. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకి లేపి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతి ఒక్కరు ధనవంతులను అనచేవాడవు జ్ఞానులను సిగ్గుపరచువాడవు ధనవంతులను అనచేవాడవు జ్ఞానులను సిగ్గుపరచువాడవు దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన యేసయ్యా యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన యేసయ్యా యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 మార్గమే తెలియని అబ్రాహామును అనేకులకు తండ్రిగా చేసిన నెట్టివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడిన మార్గమే తెలియని అబ్రాహామును అనేకులకు తండ్రిగా చేసినావు నెట్టివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడినావు దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన యేసయ్యా యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా న్యాయాధిపతి అయిన నా యేసయ్యా
నీకే ఆరాధన. దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజు. అవునయ్యా, దరిద్రులను లేవనెత్తే దేవుడవు ప్రభువా. దరిద్రులను ఎన్నిక లేనివాడవు, ఎన్నిక చేసే దేవుడవు ప్రభువా. తమ్ముడు, ఈ లైవ్ లో ఉండి ఏడుస్తున్నావా? ఈ లైవ్ లో నుండి నాకు ఉద్యోగం లేదన్న, నాకు స్తోమత లేదని బాధపడుతున్నావా? దరిద్రులను లేవనెత్తడానికి వచ్చాడు ఆయన. ఈరోజు ఏడుస్తున్నారా? మోకరించండి. ప్రతి ఒక్కరు లైవ్ చూస్తున్నవారు నిలువు మోకాలేయండి. ఈరోజు మీ జీవితాలలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభుద్రకు దేవా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఎంతమంది బిడ్డలు నిరుత్సాహములో, సామర్థ్యము లేక బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప అద్భుతము జరుగును గాక. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపుతురమ్మని. అయ్యా, అద్భుతము జరిగించినందుకు వందనాలు. గొప్పగా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, మాకు సామర్థ్యము కలగజేస్తా అన్నావు ప్రభువా, ఐశ్వర్యము కలగజేస్తా అన్నావు ప్రభువా, లేమి నుండి లేవనెత్తుతా అన్నావు ప్రభువా, యుద్ధము చేయడానికి నేర్పిస్తా అన్నావు ప్రభువా, శత్రువుల చేతి నుండి విడిపించు వాడవు నీవే అన్నావు ప్రభువా, మాకు సహాయము చేయు వాడవు నీవే అన్నావు ప్రభువా. తండ్రి తండ్రి, మమ్మల్ని ఆదుకుంటా అన్నావు ప్రభువా. అయ్యా, బలము నిచ్చి మమ్మల్ని జయాన్నిస్తా అన్నావు ప్రభువా. అయ్యా, సమస్తమునకు ఆధారభూతుడవు నీవే ప్రభువా. ఎంత చక్కనైనటువంటి వర్తమానముతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. అయ్యా, మమ్మల్ని లేవనెత్తండి, అద్భుతం జరిగిస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.